వాళ్ళందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అక్బర్ బీర్బల్ గురించి చిన్ని చిన్ని సంఘటనలు కథల రూపంలో చెప్తున్నాను అన్నమాట. అయితే మరి బీర్బల్కి పరీక్ష. అది మంచి ఎండాకాలం. ఎలా ఉందంటే ఎండలో మండిపోతున్నాయి. సూర్యుడు అగ్నిగోళంలా ఉన్నాడు. అసలు సాయంత్రం అయినా కూడా కొంచెం కూడా వేడి తగ్గట్లేదు. అసలు ఎంత వేడి చెలరాగిపోతుందంటే అలా ఉందన్నమాట. అక్కడక్కడ చిన్ని చిన్ని కాలువలు అవి కూడా పూర్తిగా ఎండిపోయినాయి. అసలు తప్ అసలు నదులంటే అసలు లేనే లేవు. ఎక్కడైనా నదులను చూద్దామంటే నదుల్లో నీరే లేదు, ఇసుక కనిపిస్తుంది అంతే. అంతలాంటి ఎండ వేసంకాలం అంత దారుణంగా ఉందన్నమాట. అప్పట్లో ఆవులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, ఎక్కడ నీటి చుక్క కూడా కనిపించట్లేదు. అసలు ఎండవేడికి తట్టుకోలేక ఊళ్ళో ప్రజలందరూ కూడా బయటికి రావడం మానేశారు. ఏమన్నా పనులుంటే తెల్లారగట్టే లేచి చేసేసుకుని ఇంట్లోనే ఉండేవారు. ఎందుకు అంత ఎండవేడి అంత తీవ్రత తట్టుకోలేకపోయారు జనమందరూ కూడాని. ఆనాడు తెల్లవారుజామునే అక్బర్ చక్రవర్తి విహారానికి బయలుదేరారు. అంటే అప్పుడప్పుడు వాళ్ళు అలాగ వెళ్తూ ఉంటారు కదా, మరి అలాగా విహారానికి వెళ్ళారు ఇద్దరు కూడాని, అక్బర్ చక్రవర్తి బీర్బల్ కూడాని. దీంతో పాటు కొంతమంది మనుషులు కూడా, ప్రముఖులు కూడా ఉన్నారు. కొంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడే వేడి మొదలైపోయింది, బావులన్నీ ఎండిపోయినాయి అంటుండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది. ఆ బావిలో నీళ్ళున్నాయో లేదో చూద్దాం రండి అంటూ వెళ్ళి బావిలోకి తొంగి చూశారు. తక్కిన వాళ్ళు కూడా ఆయన ఎలా చేశారు, వాళ్ళు కూడా అలా చేయడం మొదలుపెట్టారు. ఒక్క చుక్క కూడా నీళ్ళే అందులో. అందరూ దీర్ఘంగా నిట్టూర్చారు. అయ్యో, ఒక చుక్క కూడా నీళ్ళు లేదు ఇంత పెద్ద బావిలోని. ఏమిటి ఈ పరిస్థితి? తప్పదా ప్రభు? బావిలో ఏదేసినా అది నేలకే వచ్చేస్తుంది, తాకిపోతుంది. చూడ్డానికి ఇది అనువైన కాలం, నీళ్ళు ఉన్నప్పుడే వేస్తే అలా చూడలేం కదా అంటూ బీర్బల్తో పాటు పక్కనే ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చిన్న రాయిని తీసి బావిలోకి విసిరారు. అది ఎలా అయిందంటే నేలను తాకించడంతోనే పెద్ద శబ్దం వచ్చిందన్నమాట. అలా జరుగుతున్న సమయంలో మన అక్బర్ గారు బీర్బల్కి ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకున్నారు. ఏమనుకున్నారంటే ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి బావిలో పడేశారు. అందరూ ఒక రాయి వేశారు, దాంతోపాటు నేను ఉంగరాన్ని కూడా వేసేసాను, రాయికి ఉంగరం తోడవుతుంది కదా అన్నారు అక్బర్ గారు. అతనికి చాలా ఇష్టమైన ఉంగరం అది. అయ్యో, ఇలా జరిగిందేంటి? నా వేలు ఉంగరం పడిపోయింది. సరే అయితే ఎవరి చేతన్నా ఆ ఉంగరాన్ని తీద్దాం బయటికి అని అనుకున్నారు. దీంట్లో నీళ్ళు లేవు కాబట్టి ఎవరైనా మనిషిని కిందకి దింపి తీయించవచ్చు. కానీ చెప్పండి జహాపన, ఏమిటి మీ యొక్క ఆలోచన ఏంటో చెప్తే నేను అమలుపరుస్తానండి అన్నాడు బీర్బల్. బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరన్నా తీయగలరా అని అడిగాడు చక్రవర్తి. అసాధ్యం వ్యక్తి అన్నాడు. బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గం లేదంటారు, అంతే కదా అన్నాడు చక్రవర్తి. అంతే ప్రభు, అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మరొక వ్యక్తి. బీర్బల్, నీ అభిప్రాయం ఏమిటి అంటూ అక్బర్ చక్రవర్తి బీర్బల్ వైపు చూశాడు. ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాను ప్రభు అంటూ తలపాగా తీసి బుర్రగోక్కున్నాడు బీర్బల్. బుర్రగోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందంటావా అన్నాడు అక్బర్ బీర్బల్తోని. నువ్వు ముందు ఆలోచించు అన్నారు పక్కనున్న వాళ్ళు. అయితే నాకు ఆలోచన రావట్లేదు, అందుకు నేనేం చేయను అన్నాడు బీర్బల్. ఆ మాటకి చక్రవర్తితో సహా అందరూ నవ్వేశారు. చెప్పనా ఒక ఆలోచన వచ్చింది నాకు అని బుర్రకోక్కుంటూ, ఇప్పుడు ఉంగరాన్ని ఎలా తీయాలో తెలిసిపోయింది అన్నాడు బీర్బల్ ఎంతో ఉత్సాహంగా. ఎలా తీస్తావో చెప్పు అని అడిగారు చక్రవర్తి చాలా ఆతృతగా. అందుకు కొంచెం సమయం కావాలి నాకు మరి జహాపన. అంతా సక్రమంగా జరిగితే సాయంకాలానికల్లా మీ ఉంగరాన్ని బయటికి తీస్తాను అన్నాడు. అనుకున్న ఆలోచనని అమలుపరుస్తాను అన్నాడు బీర్బల్ వినయంగా. ఇందులో తిరకాశం లేదు కదా అన్నాడు. ఇంతకుముందు బీర్బల్ చేత అపహాస్యానికి గురైన ఒక ప్రముఖుడు అన్నాడు. అది నా నైజానికి విరుద్ధం ప్రభు
అయినా ఈ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డదారిలో వెళ్ళే పని నాకేమిటి అన్నాడు బీర్బల్ ఎంతో విశ్వాసంతో. బాగుంది, కానీ ఇద్దరు భటుల్ని కాపలా ఉంచండి, ఎందుకైనా మంచిది ప్రభు అంటే. ఒకవేళ నేనేమన్నా తప్పు చేశానన్న ఆలోచన మీకు కలగకుండా ఉండాలంటే ఈ బావి దగ్గర ఇద్దరు భటులు కాపలా ఉండాలి, ఉంచుతారు కదూ అన్నాడు. అంతటితో వదిలిపెట్టకుండా బీర్బల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అయినా నీ సలహా కూడా పాటిస్తానులే అని చక్రవర్తి ఎవరూ బావిలోకి దిగకుండా ఇద్దరు భటుల్ని అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడే ఉండిపోయిన బీర్బల్ ఏం చేశాడంటే చుట్టుపక్కలంతా చూశాడు. కొంచెం దూరంలో ఒక గుడిసె, దాని పక్కన చెట్టుకు కట్టిన ఒక ఆవు కనిపించాయి. బీర్బల్ చకచకా గుడిసె దగ్గరికి వెళ్ళి లోపల ఎవరున్నారు అని పిలిచాడు. వంగిన నడుముతో ఒక ముసలావిడ వెళ్ళి బయటకు వస్తూ, ఏం నాయనా, ఏం కావాలి, నువ్వెవరివి అని అడిగింది. అమ్మా, ఒక కొండెడు పేడ కావాలని అడిగాడు బీర్బల్ గారు. నీకు కావాలి అంటే ఎంత డబ్బుంటే అంత డబ్బు ఇస్తాను అంటూ బట్టల నుంచి ఒక చిల్లర డబ్బులు తీసి ఇవ్వబోయాడు. ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయనా, అదిగో ఆవు పేడేసింది చూడు, వెళ్ళి తీసుకో, అప్పుడే పొద్దెక్కి ఎండ కావస్తుంది, కాల్చేస్తుంది, ఎంతో వేడిగా ఉంది వాతావరణం. ముసలావిడ అలా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఏమైందంటే బీర్బల్ ఎడం చేతితో పేడ కళ్ళుని తీసుకుని బావి దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూశాడు. వజ్రపు ఉంగరం తళతళా మెరిసిపోతుంది. ఉంగరాన్ని గురిచేసి పేడ ముద్దగా చేసి దాని మీదకు వేశాడు. సరిగ్గా అదే ఉంగరం మీద పడింది. అప్పుడు ఉంగరం కనిపించట్లేదు. బీర్బల్ తర్వాత ఒక చిన్న రాయిని చేతడంత పొడుగాటి సన్నటి దారాన్ని తీసుకున్నాడు. దారంతో ఒక కొస్తో రాయిని గట్టిగా కట్టాడు. ఆ తర్వాత రాయిని బావిలో ఒక పేడ మీదకి గురి చూసి వదిలాడు. అది వెళ్ళి పేడ మీద పడింది. బీర్బల్ సంతోషంగా దారాన్ని రెండవ కొస నుంచి బావిలోకి పక్కనున్న మొక్క కట్టి, మీరు ఇక్కడే దీన్ని కాపలా కాస్తూ ఉండండి. ఆ తర్వాత రాయిని ఏం చేశాడంటే పేడ మీదకి గురి చూసి విసిరాడు. బీర్బల్ సంతోషంగా దారం రెండో కొసని బావికి పక్కనున్న ఒక మొక్క కట్టి, మీరు ఇక్కడే దీన్ని కాపలా కాస్తూ ఉండండి, సాయంత్రానికి వస్తానని భటులకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఎండ తీవ్రంగా ఉంది, అయినా తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్ సంతోషపడ్డాడు. సూర్యుడు అస్మదించడానికి గంట సేపు ఉందనగా బీర్బల్ బావి దగ్గరికి వెళ్ళాడు. మొక్క కట్టిన దారాన్ని చేతితో పట్టుకుని దారాన్ని బావిలోంచి జాగ్రత్తగా పైకి లాగేశాడు. దారాన్ని కట్టిన రాయ, దాంతోపాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండిపోయిన పేడలోని చక్రవర్తి వజ్రపొంగుటను పైకి లాగాడు. బీర్బల్ పిడకను అందుకుని విరిచేశాడు. అందులో వజ్రపొంగడం కనిపించింది. దాన్ని శుభ్రంగా కడిగి బట్టల్లో దాచుకుని చక్రవర్తి దర్శనానికి వెళ్ళాడు బీర్బల్. రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా ఎంతోమంది ప్రముఖులందరూ కనిపించారు. పహెన్షా అంటూ బీర్బల్ వంగి సలాం చేశాడు. ఉంగరం తెచ్చావా అని అడిగాడు చక్రవర్తి. తెచ్చాను, ఇదిగో అలంపన అంటూ బీర్బల్ చక్రవర్తికి ఉంగరాన్ని అందించేశాడు వినయంగా. ఎలా వెతికి తీశావు, ఇప్పుడు చెప్పు అన్నాడు చక్రవర్తి. బీర్బల్ అంతా వివరించాడు. వాహ్, నిజంగా నువ్వు అందరికన్నా తెలివైన వాడివి బీర్బల్ అంటూ చక్రవర్తి అతని నాణాల సంచిని బహుకరించాడు. అశ్రితోపోషణలో దయాగుణంలో మీకు సాటిగల రాజులు భూప్రపంచంలోనే లేరు షహన్షా అంటూ బీర్బల్ నాణాలను అందుకుని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు. ఒక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితే మరి. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్. ఒకరోజు అక్బర్ చక్రవర్తి నిండు సభలో కొలువు తీర్చున్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి చూసి అన్నాడు. అక్బర్ పాదుషా చూపు వెనక అర్థం ఏమిటో తెలియక సభలో వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏమిటి ఈ అక్బర్ గారు ఎందుకు ఇలా చూస్తున్నారు అని అనుకున్నారు. అందులో కంఠస్వరం సభలో కంగుమని వినిపించింది. ఏమిటో తెలుసా, సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాని 2-3 పదాల్లో ఎవరైనా చెప్పగలరా అని అన్నారు. సభలో వాళ్ళందరూ కూడా పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఏం సమాధానం ఇస్తే ఏం జరుగుతుందో
పీకల మీదకి వస్తుందో అని భయపడి అందరూ కూడా నిశ్శబ్దంగా అలా ఉండిపోయారు. కొంతసేపు అయింది. తర్వాత అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. అదే సమయానికి పాదుషా అడిగిన ప్రశ్నలకి సమాధానాన్ని తనలో ఆలోచన వెతుక్కోవడానికి అందులో ఆలోచిస్తూ ఉన్నాడు బీర్బల్ గారు. బీర్బల్, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. చిత్తం ప్రభు. అసత్యాల మధ్య చేతుకున్న 4 వేళ్ల అనంతరం దూరం జహాపన. అక్బర్తో పాటు సభలో వాళ్ళందరూ కూడా బీర్బల్ సమాధానానికి ఆయన చెప్తున్న సమాధానానికి ఏమిటో అర్థం వాళ్ళకి తెలియలేదు. అప్పుడు అక్బర్ అన్నాడు, బీర్బల్, నీ సమాధానం మరింతగా చక్కగా వివరించు, విషయం మాకు అర్థం కాలేదు అన్నారు. తప్పకుండా ప్రభు. మహారాజా, కంటికి చెవికి మధ్య దూరము 4 వేళ్లున్నది అందరికీ తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది నిజం అవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్తో పాటు సభకులందరూ కూడా హర్షధ్వానం ప్రకటించారు. అంటే మనం ఏదైనా చెవితో వినేదానికి అంత నిజం ఉండదు, అదే కళ్ళతో చూస్తే అది సత్యమైన నిజం అవుతుంది అని బీర్బల్ ఆ విషయం గురించి చక్కగా వివరించారన్నమాట. అక్బర్ గారికి ఎంతో చక్కగా అన్ని విషయాలు వివరిస్తూ ఉండేవాడు బీర్బల్. మరొక సంఘటన ఏమిటంటే, ఎవరు యజమాని. అక్బర్ చక్రవర్తి కొలువుకు రకరకాల వస్తూ ఉండేవారు వ్యక్తులు. వాళ్ళంతా కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు. అందులో కొన్ని చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని సరదాగా ఉంటాయి. ఎవరైనా ఏ సమస్యనైనా బీర్బల్ సమయస్ఫూర్తితో చాలా తేలిగ్గా పరిష్కారం చేసేసేవాడు. ఒకసారి పొరుగు దేశం నుండి 2 వ్యక్తులు అక్బర్ కొలువుకు వచ్చారు. వాళ్ళిద్దరూ మంచి బట్టలు వేసుకున్నారు. ఒంటి నిండా బంగారాలు ఉన్నాయి. అక్బర్ పాదుషాకి వందనాలు ప్రభు, నా పేరు చిత్రసేనుడు, ఇతడు సుగ్రీవుడు, మా పనివాడు అని చెప్పాడు ఒక వ్యక్తి. వెంటనే రెండో వ్యక్తి, అబద్ధం, నేను ఇతని పనివాడిని కాదు, ఇతనే నా పనివాడు అన్నాడు. ఇంతకు ఎవరి పనివాడు, ఎవరు యజమాని అని అయోమయంగా అడిగాడు అక్బర్. నేను యజమాని అంటే నేను యజమానని, నువ్వు పరాయవాడివంటే నువ్వు పరాయవాడివని వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. అక్బర్కు అక్కడ సభలో వాళ్ళని ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఆయనకు అర్థం కాలేదు. చివరికి ఈ అక్బరు బీర్బల్ని సహాయం అడిగాడు. బీర్బల్, వీళ్ళిద్దరిలో పనివాడెవరో యజమాని ఎవరో చెప్పగలవా అని అడిగారు. అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్, తప్పకుండా ప్రభు, నేను చాలా తేలిగ్గా పనివాడిని గుర్తిస్తాను అన్నాడు. బీర్బల్ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని పరిశీలించినట్టు నటించి, మీరిద్దరూ నేల మీద బోర్లా పడుకోండి అన్నాడు. బీర్బల్ సూచించినట్టుగా చక్రసేనుడు సుగ్రీవుడు నేల మీద పడుకున్నారు. అక్బర్తో సహా సభికులందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. కొన్ని క్షణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంతలో బీర్బల్ గట్టిగా, బొట్లారా, వీడే పనివాడు, వెంటనే ఇతను తల నరకండి అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడు అనే వ్యక్తి పైకి లేచాడు. ప్రభు, నేను పనివాడిని, నన్ను చంపకండి, కంగారుగా అంటూ చుట్టూ చూశాడు. అక్కడ బొట్లు కనిపించలేదు. నవ్వుతూ నిలబడ్డ బీర్బల్ కనిపించాడు. వాహ్ బీర్బల్, నీ తెలివితేటల అమోఘం, శభాష్ అంటూ అక్బర్ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణమే అక్బర్ కొలువంతా చప్పట్లతో మారుమోగిపోయిందన్నమాట. అంటే ఎప్పుడైతే బోర్లా పడుకోమన్నారో అలా పడుకునేసరికి వీడే దొంగ, తీయండి అనేసరికి అతనికి కంగారు వచ్చింది. యజమాని కంగారు పడలేదు, పనివాడు మాత్రం కంగారు పడి నేనే ఆ పనివాడిని చెప్పేసి ఎప్పుడు చంపేస్తారో అని భయపడిపోయి అతను ఉన్న నిజాన్ని ఒప్పేసుకున్నాడన్నమాట. చిన్న సంఘటన ఏమిటంటే ఎద్దుపాలు. ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ను నాకు ఒక గ్లాసుడు ఎద్దుపాలు కావాలి అని అడిగాడు. చక్రవర్తి మాటకి అసాధారణంగా ఉన్న బీర్బల్ పైకి ఏమీ అనకుండా అలాగే సంపాదిస్తా ప్రభు అని నాకు 1 వారం రోజులు గడువు ఇవ్వండి అన్నాడు. అలాగే అన్నాడు అక్బర్. సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్ళాడు బీర్బల్. చక్రవర్తి గారు ఎద్దుపాలు తెమ్మని 1 వారం రోజులు గడివిచ్చారు, కానీ అది సాధ్యమయ్యే పనా, ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోయాడు. అతని భార్య అది గమనించి, ఏం జరిగిందండి అని అడిగింది. జరిగిందంతా సంగతంతా చెప్పాడు బీర్బల్. అది విని అతని భార్య పెద్దగా నవ్వింది. దాంతో ఆశ్చర్యపోవడంలో బీర్బల్ వంతయింది. అదేమంత అసాధ్యం కాదు, ఏం చేయాలో నేను చెబుతా, కానీ మీరు 6 రోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు
అందామె. ఆమె తెలివితేటల మీద అతనికి నమ్మకం ఉంది. బీర్బల్కి అలాగే అని ఇంటి పట్టునే ఉండిపోయాడు. 5 రోజులు అయిపోయినాయి. 6వ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గడ్డి మోపు తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది. ఆ పక్కనున్న సెలయేట్లో ఒక్కొక్క గుడ్డని ఉతకడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి మేల్కొన్న అక్బర్ మేడమేంచి వరండాలోకి వెళ్ళి, ఇంత రాత్రిపూట బట్టలు ఎవరు ఉతుకుతున్నారు, ఎవరా అని చూశాడు. అంతేకాక ఆమెను తీసుకురమ్మని 2 బట్టలు కూడా పంపించాడు. ఏమ్మా, ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నావెందుకు అని బీర్బల్ భార్యని ప్రశ్నించాడు. అక్బర్ ప్రభు, 6 రోజుల క్రితము నా భర్త కనిపించట్లేదు. నా పని మనిషి రాలేదు. అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి చీకటి పడింది. అందుకే ఇంత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నాను అని జవాబిచ్చింది వినయంగా. ఏమిటి నువ్వనేది? మగవాడు ప్రసవించడం ఏమిటి? ఎలా సాధ్యం అన్నాడు. అక్బర్ ఆశ్చర్యంగా ఆమె చిరునవ్వు నవ్వి, ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది? మీరు ఎద్దుపాలు కావాలన్నా అడగ్గా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించలేడు అంది. ఆమె మాటల్లో నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల ఊపాడు. మగవాడు ఎలా ప్రసవించలేడో అలాగే ఎద్దు కూడా పాలనివ్వలేదు. వెంటనే ఆయనకు బీర్బల్ తాను అసాధ్యమైన కార్యాన్ని చేయమని బీర్బల్ని అడిగినందుకు గుర్తుకొచ్చింది ఆయనకి. ఇదేమిటి, నేను ఎద్దుపాలు తెమ్మన్నాను, ఇది కరెక్టైన మాట కాదు కదా. మగవాడు ప్రసవించాడని చెప్తుంది బీర్బల్ భార్య. ఇది 2 జరగని విషయాలే. ఎద్దు పాలు ఇవ్వదు, మగవాడు ప్రసవించలేడు. నాకు భలే బాగా చెప్పిందే బీర్బల్ భార్య అని అనుకున్నాడనమాట. అనుకుని ఆమెకు కూడా అనేక రకాల కానుకలిచ్చి అక్కడి నుంచి ఆమెని పంపించేశాడు. అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.